ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. అనాహత చక్రం, అవ్యాజమైనటువంటి ప్రేమ, ఎంపతి, స్వచ్ఛందంగా లోపల నుంచి వచ్చేటటువంటి ప్రేమ, దాని గురించి మాట్లాడుతున్నాం. కొనసాగించుకుంటాం. మన భావోద్వేగ విషయానికి వస్తే, ముఖ్యంగా ప్రేమ విషయంలో ఒకరిపై ఒకరు చాలా పరస్పరం ఆధారపడి ఉంటాం. ఈ పరస్పరంగా ఆధారపడి ఉండడానికి కలిగిన కారణాలు, ఎందుకు నేను ఆధారపడ్డాను ప్రేమ కోసం ఇంకొకరి మీద, ఇంకొకరు నా మీద ప్రేమ కోసం ఎందుకు ఆధారపడుతున్నారు అనే విషయానికి కారణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా డిసీవింగ్గా కూడా ఉంటాయి. మీ ప్రేమ వాటిని ఉల్లంఘించినప్పుడే, అంటే ప్రేమ కొంచెం జారుబాటు జరిగినప్పుడే తెలుస్తుంది, అంతవరకు తెలియదు. ఎవరినైనా మీరు ఒక కారణం లేకుండా ప్రేమించగలిగితే, నిరపేక్షికంగా ఏ విధమైనటువంటి వ్యాజము, ఒక హేతువు లేకుండా ప్రేమించగలిగితే అదే స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ దేని మీద ఆధారపడదు, అది మీ ఉనికి మీదనే ఆధారపడి ఉంటుంది. మీ ఉనికియే ప్రేమ. అహం ప్రేమ మూర్తి. చాలా స్పష్టంగా ఉండండి. మనము పిల్లలను ప్రేమిస్తున్నాము అంటాం. వారి అల్లరి పనులను ఓర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్నిసార్లు తిట్టుకున్నాము. అసలు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది, ఎందుకు వచ్చింది తలనొప్పి వీళ్ళతోని అంటుంది. స్వామీజీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి ఈ విధముగా ఒకరోజు అడిగింది, నా తల్లి నా పిల్లలను స్వామీజీ, నా తల్లి నా పిల్లలను వారు బాగా ప్రవర్తిస్తేనే ప్రేమిస్తుంది. ఆమె పిల్లలను తన మనమలుగా, తన స్నేహితులుగా చూపించుకోవాలని కోరుకుంటుంది. మరియు పిల్లలు సృష్టించే గందరగోళానికి నన్ను తిడుతుంది. అంటే ఆమె పిల్లల ప్రేమ కావాలి, కానీ ఆ పిల్లల యొక్క గందరగోళాన్ని ఆమె భరించలేదు. అంటే కండిషన్ లవ్ అన్నమాట. సాధారణ ప్రేమ ఎప్పుడూ ఎక్కడో కొన్ని షరతులతో, ఎన్నో స్వార్థ ప్రయోజనాలతో, ఎక్కడో కొన్ని నియమ నిబంధనలతో వస్తుంది. ఇదే మనం పేరు, ప్రదేశం, మానసిక స్థితి, పరిస్థితులకు లోబడి వ్యక్తులను ప్రేమిస్తాం. చాలా వ్యక్తిగతమైనది. ఒక ఆచార్యుని ప్రేమ అట్లా ఉండదు, చాలా స్వచ్ఛమైనది, నిజమైన ప్రేమ. ఎటువంటి ప్రశ్న అడగకుండా శిష్యుడు ఎటువంటి వాడైనా కూడా ప్రేమిస్తూనే ఉంటారు. దీనికి పేరుతో కానీ, ఫలానా వారిని కానీ, ప్రదేశంతో కానీ, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితితో కానీ ప్రమేయం ఉండదు. ఈ ప్రేమకు అవి తెలియవు. ఒక ఆచార్యుడు పలికే ప్రతి పదం మీద, మీ పట్ల, మీ స్వంత ఎదుగుదల మీద, మీరు బాగుపడాలి, ఇంకా బాగా అర్థం చేసుకోవాలి విషయము అనే స్వచ్ఛమైన ప్రేమయే ఉంటుంది. ఆచార్యుని యొక్క ప్రతి చర్య కూడా ప్రేమతోనే నిండి ఉంటుంది. ఏకైక సహజ భావోద్వేగము ఆచార్యునిలో ఏదైనా ఉన్నది, ఇమోషన్ అంటే అది ప్రేమయే. అతని ఇతర భావోద్వేగాలని మీకు తెలిసిన భాషలో మీకు అర్థం చేసుకునేలా ఒకే విధంగా ప్రేమ రూపంలోనే ప్రదర్శిస్తారు. ఆచార్యుడు అనంతమైన ప్రేమ సాగరం. చూడండి, మన శంకరాచార్యులు, ఆయన ప్రేమ సాగరం కాకపోతే ఇన్ని రకాలుగా మనకు ఇవన్నీ ఎందుకు అందిస్తారు? ఇవ్వడం మాత్రమే ఆయనకు తెలుసు. ఆయన అస్తిత్వము, ఉనికి
మీరు చిన్న ఉగ్గు గిన్నెతో వెళితే అంతే ప్రేమ లభిస్తుంది. కూజాతో వెళితే కూజాడు ప్రేమ లభిస్తుంది. మీ దాహం మీద ఆధారపడి ఉంటుంది. భర్తృహరి చెప్పినట్లు సముద్రం దగ్గరికి చిన్న పాత్రతో వెళితే చిన్న పాత్ర నీళ్లు తెచ్చుకుంటావు, పెద్ద బిందె తీసుకెళ్తే బిందెడు నీళ్లు తెచ్చుకుంటావు అంటారు. అదే ఆచార్యుడే సముద్రము. ఆచార్యుని ప్రేమయే ప్రేమ సముద్రము. మన దాహాన్ని బట్టి ఉంటుంది. చాలా స్పష్టంగా ఉండండి. మిమ్మల్ని దేవుడిని లేక ఆచార్యుని ప్రేమించమని అడగడం లేదు. మీకు దేవుడు ఎవరో కూడా తెలియదు. ఆయనను మీరు ఎలా ప్రేమిస్తారు? ఎప్పుడైనా చూశారా దేవుని? చూడలేదు. చూడనటువంటి తత్వాన్ని ఎలా ప్రేమిస్తారు? చూడని దాన్ని ప్రేమించడం కష్టం. చూడగలిగే వాటన్నిటినీ ప్రేమించవచ్చు కదా. ప్రేమించలేదు. వృక్షాలు ఉన్నాయి, తోటలు, వనాలు, గాలి, వెలుతురు, ఆ ఆక్సిజను, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, భూమి ఎన్ని ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ వాటిని ప్రేమించం. కేవలం వాటితో లోతైన సంబంధాన్ని, అనుభూతిని చెందండి. వారిని ప్రేమించండి. పంచభూతాలపై, పరిసరాలపై ఉండేటటువంటి ప్రేమ స్వచ్ఛమైనది. ఎందుకంటే వాటి నుంచి మీరు ఏది ఆశించి ప్రేమించరు. ఇలా చేయడం ప్రారంభించిన తరువాత అస్తిత్వం పైన, మీ ఉనికి పైన ఒక నిర్దిష్టమైన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది మీపై బలవంతంగా రుద్దబడినది కాదు. నమ్మకం అంతకంటే కాదు, సందేహం అంతకంటే కాదు. మీరు రుద్దబడితే ప్రతిఘటిస్తారు, చికాకుగా భావిస్తారు. విశ్వానికి సంబంధించిన వస్తువుల పట్ల అప్పుడు విరక్తిని పెంచుకుంటారు. అనవసరంగా మరొక విషయంపై ఆధారపడేలా చేస్తున్నారని భావిస్తారు. కానీ అది అనుభవంగా మాట్లాడినప్పుడు పూర్తిగా మారినప్పుడు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ విశ్వాసం కలిగినప్పుడు నెమ్మదిగా మీ ప్రేమ అస్తిత్వం నుండి వస్తుంది. అస్తిత్వం పట్ల, ఉనికి పట్ల, దేవుని పట్ల, ఈ విషయాలన్నిటిలో ఉన్న జీవశక్తి పట్ల ప్రేమగా మారుతుంది. సకల జీవతత్వము ప్రేమ స్వరూపమే. మీరు అస్తిత్వం పట్ల ప్రేమను కురిపించడం ప్రారంభిస్తే అంతిమమైనటువంటి మతం మీలో వేళ్ళూనుకుంటుంది. అదే నిజమైనటువంటి రిలిజియన్. రిలిజియన్ తిరిగి కలిపేది అన్నదే రిలిజియన్. అదే కృతజ్ఞత, అదే ప్రేమ యొక్క మతము. ప్రేమకు వేరే మతాలు ఉండవు. కృతజ్ఞత మరియు ప్రేమ సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మీరు జీవితంలో కృతజ్ఞతాభావాన్ని పెంచుకుంటారో, ప్రతి చిన్న విషయము మీకు కృతజ్ఞతతో తీసుకోగలుగుతారు. మీకు కలిగినటువంటి అనుభవాలు, విషయాలు అన్నీ కూడా ఇంకొకరి నుంచి ఇచ్చినందుకు కృతజ్ఞతాభావాన్ని కలిగించుకుంటారు. ఆ థ్యాంక్ఫుల్నెస్, ప్రేమ ఆటోమేటిక్గా మీకు సహజంగా ఉంటుంది, కృత్రిమంగా ఉండదు. మనం సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు ఈ కృతజ్ఞతను గురించి మరి కొంచెం మాట్లాడుకుందాం. స్వామీజీ, నేను ప్రపంచాన్ని మొత్తం ప్రేమిస్తున్నాను స్వామీజీ. ఒక్క చీమకు కూడా నేను ఎప్పుడు హాని చేయను అని కబుర్లు చెప్తారు. ఇలాంటివన్నీ చెబుతూ మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. ఎందుకు భ్రమలో ఉంచుకుంటున్నారు? చీమను ప్రేమించారా లేదా అనేది రుజువు చేయలేము. ఎందుకంటే మీరు చీమ పట్ల ఎలా వ్యవహరించారనేది మీకే తెలుస్తుంది. మీ పెరుగువారిని కనీసం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారా? ప్రజలు ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తున్నారని అంటే ఇలాంటి విషయాలు చెప్పడం చాలా సులభం. కానీ ఎలా నిరూపిస్తాం? ప్రత్యక్షమైనటువంటి ఎవిడెన్స్ ఉండదు కదా. వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నారు అంటే దానిని వెరిఫై చేయలేము. వారు చుట్టుపట్ల ఉన్నటువంటి వారిని ప్రేమిస్తున్నారు అంటే అది తెలుస్తుంది. పెరుగువారిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు సమస్య మొదలవుతుంది. ప్రతిరోజు అతని ముఖము చూడాలి, ఆమె ముఖము చూడాలి. అతని పట్ల మీ ప్రేమను నిరూపించడానికి ప్రత్యక్షంగా ఏదైనా చేయాలి. అప్పుడు సమస్య ఏమవుతుంది? చీమ మీ ఆస్తిని, వ్యక్తిని ఉల్లంఘించదు.
పొరుగువారు మీ ఆస్తిని వ్యక్తిని పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, కామెంట్ చేస్తారు. అప్పుడు కూడా మీరు వాళ్ళని ప్రేమించగలిగి ఉండాలి. అంటే సహజమైన ప్రేమ శాశ్వతమైనది. మిగిలిన భావోద్వేగాలన్నీ కలిసి వచ్చిపోతూ ఉంటాయి. ఇతర భావోద్వేగాలన్నీ నిజమని, అవి ప్రేమను నాశనం చేస్తున్నాయని మీరు అనుకుంటారు. ప్రేమను ఎన్నటికీ నాశనం చేయలేము. ప్రేమను నాశనం చేయగలిగితే అది ఎప్పుడో అంతరించిపోయి ఉండేది. నిజంగా ప్రేమించినప్పుడు ఇతర భావోద్వేగాలతో పని లేదు. వ్యతిరేక భావోద్వేగాలు, ఆపోజిట్ ఇమోషన్స్ మీలో ప్రవేశించవు. అవి చక్కగా మినహాయించబడతాయి. గదిలో వెలుతురు ఉన్నప్పుడు లోపటికి చీకటి రాలేదు. మీరు లైట్లు ఆర్పినప్పుడు మాత్రమే చీకటి ప్రవేశిస్తుంది. నిజమైన ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన కాంతి వంటిది. దానిలో చీకటి అనేటటువంటి వ్యతిరేక భావోద్వేగాలు లోనికి రాలేవు. మరియు ఈ అనాహత చక్రం మిమ్మల్ని ప్రేమతో నింపాలని భావిస్తుంది. ఎందుకంటే ఇది పొంగి పొరలే శక్తినిచ్చే ప్రేమపూర్వకమైనటువంటి ఒక ఉత్తేజం. మీరు అనుభవించి ఉండవచ్చు. ఏదైనా మీరు తీవ్రంగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీరు జీవితంలో చాలాసార్లు దీన్ని అనుభవించి ఉంటారు. ఏదైనా కావచ్చు, పెయింటింగ్ వేయడం కావచ్చు, వంట వండడం కావచ్చు, చదువుకోవడం కావచ్చు, ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడానికి లోతుగా వెళుతున్నప్పుడు మీరు మిమ్మల్ని మర్చిపోతారు. మీకు తీవ్రమైన తలనొప్పి ఉన్నా కూడా ఆసక్తికరమైన పని చేయడానికి ప్రయత్నించండి. తలనొప్పి ఆటోమేటిక్గా పోతుంది. మీ తలనొప్పి మిమ్మల్ని లేకుంటే ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మీరు లోతుగా వెళ్ళి మీ తలనొప్పి గురించి స్పృహ కోల్పోయిన క్షణంలో మీ తలనొప్పి మాయమవుతుంది. మీరు మీ తలను గుర్తించి దాని గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీకు తలనొప్పి ఉంటుంది. మీరు ఏదైనా భావోద్వేగంలో లోతుగా వెళ్ళినప్పుడు ఆ భావోద్వేగమే మిగిలి ఉంటుంది. మిగతా అన్నీ కూడా చక్కగా అణగి ఉంటాయి. ఈ భావోద్వేగమే ప్రేమ అవుతే దీనినే సంపూర్ణత్వము, టోటాలిటీ అంటాము. మీరు అదృశ్యమయ్యే క్షణాన్ని మీరు కనుక్కోవాలి. నేను, దేహము, మనసు అనేటటువంటి వాటిని మరచిపోయి ఇమ్మర్సివ్గా ఉండేటటువంటి స్థితి తెలుసుకోవాలి, కనుక్కోవాలి, దాన్ని చేరాలి. ప్రతిదానిలో తీవ్రంగా సంపూర్ణంగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అదృశ్యమవుతారు. ఎప్పుడైతే మీరు శరీరంగా అదృశ్యం అయ్యారో మీకు ఈ అనుభవం తరచుగా ఎక్కువ కాలం జరిగితే అదే స్వచ్ఛమైనటువంటి ప్రేమ. అప్పుడు మీరు ఇష్టానుసారం స్విచ్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. బయట జరిగే పని నుండి మీరు స్వతంత్రులు అవుతారు. బయట జరిగేటటువంటి స్పందనలకు మీరు స్పందించరు. బయట విషయాలకు మీలో భావోద్వేగాలు కలుగవు. ఈ విధంగా మీరు ప్రేమతో నిండి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అనుభూతి చెందుతారు. ఇదే అహమస్మిగా ఉండడం, ప్రేమగా ఉండడం, ఆనంద స్వరూపంగా ఉండడం. మీరు ప్రేమను మాత్రమే అనుభూతి చెందుతారు. ప్రేమగానే మారిపోతారు. ప్రేమ వేరు, నాలో ప్రేమ ఉన్నది అని చెప్పకుండా నేను ప్రేమమయము, ప్రేమ స్వరూపుడను, స్వరూపురాలను అని తెలుసుకుంటారు. మీరు ప్రేమగా మారినప్పుడు మీరు స్వయంచాలకంగా, స్వతసిద్ధంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల, ప్రకృతి పట్ల, ఇతర విషయాల పట్ల చక్కటి కరుణను ప్రవర్తింపచేస్తారు. చక్కటి కృతజ్ఞతను ప్రదర్శింపచేస్తారు. మీరు మీ చుట్టూ ఉన్న చాలా బాధ్యతలను తేలికగా స్వీకరిస్తారు. ఈ బాధ్యత ప్రజలకు సేవ చేస్తున్నాననే అహంకారం నుండి రాదు. మీలో పొంగి పొరలే శక్తి అయినటువంటి ఈ ప్రేమ నుండి వస్తుంది. ప్రేమ మరియు బాధ్యత ఎప్పుడూ కలిసే నడుస్తాయి. నిజంగా ప్రేమించినప్పుడు బాధ్యత కూడా ఆనందంగానే ఉంటుంది. నిజంగా ప్రేమించలేనప్పుడు చిన్న విషయం కూడా ఎంతో బరువుల బాధ్యతలా కనిపిస్తుంది. సన్యాసులు మన బాధ్యతల నుండి పారిపోయారు, ప్రజల నుండి పారిపోయారు, వాళ్ళు సొసైటీలో మిస్ఫిట్ అని అనుకుంటారు. మీకు నిజం చెప్తున్నాను,
మీకు మీ సొంత కుటుంబం పట్ల బాధ్యతను వదులుకున్నప్పుడు, అంటే సొంత కుటుంబాన్ని ప్రేమించవద్దనడం లేదు, బాధ్యతను నిర్వర్తించవద్దనడం లేదు. బాధ్యతగా కాకుండా ప్రేమగా మీ యొక్క కుటుంబంలో మీరు నిర్వర్తించుకుంటున్నప్పుడు సొంత కుటుంబం అనేటటువంటి బాధ్యత పక్కన పడితే మీరు పెద్ద కుటుంబం పట్ల, అంటే మానవాళి పట్ల బాధ్యతను వహిస్తున్నారు అని అర్థం. అంటే మీరు కుటుంబం పట్ల భావోద్వేగాలతో లేనటువంటి సహజమైనటువంటి స్వచ్ఛందమైనటువంటి ప్రేమను ప్రదర్శించగలిగితే, కుటుంబం అనే బాధ్యత పక్కన పడితే, అప్పుడు స్వంత కుటుంబం కంటే 1,00,000 రెట్లు పెద్దదైనటువంటి ఈ విశ్వ కుటుంబాన్ని ప్రేమిస్తారు. ప్రజలు దీనిని అర్థం చేసుకోరు. ఉదాహరణ బుద్ధ భగవానుడు. ఆయన స్వంత కుటుంబము, భార్య, చిన్ని బిడ్డను వదిలివేసి వారిపై ఉండేటటువంటి మమకారాల కన్నా ప్రపంచానికి చేయవలసినటువంటి మేలును దృష్టిలో ఉంచుకొని పెద్ద కుటుంబమైనటువంటి ఈ విశ్వం కోసం ఆయన పాటుపడటం వలనే కదా ఈనాడు ఆయన భగవానుడయ్యారు. మీరు ఎంత ఎక్కువగా బాధ్యత తీసుకుంటే అంతగా మీరు ఎంత ఎక్కువగా ప్రపంచం పట్ల బాధ్యత తీసుకుంటే మీరు అంత ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతారు, విస్తరిస్తారు. బాధ్యత అనేది సులభంగా విస్మరించగలిగేది కాదు. దానిని విస్మరించకుండానే మోస్తూ ఉంటే విస్తరిస్తారు. దైవిక శక్తి మీలో స్వయంచాలకంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీలో పొంగి పొరలే శక్తిని అనుభవించినప్పుడు మాత్రమే మీరు మరింత బాధ్యతను స్వీకరించగలరు. దీని సారాంశం ఏమిటి? ఎప్పుడైతే నేను నిర్వ్యాజమైనటువంటి ప్రేమతో, అన్కండిషనల్ లవ్తో, లోపలుండేటటువంటి స్వచ్ఛందమైన ప్రేమతో నిలుస్తున్నాను, అప్పుడు నాకు నా కుటుంబము, వేరే కుటుంబము, ప్రపంచము అనే గోడలు చెరిగిపోతాయి. ఇదే నీవు కండిషన్ నుంచి అన్కండిషన్కి ఎదగడం అంటే, ఇదే నీవు సర్వమాన సమానత్వంలో, సర్వసమతా భావంలో ఉండడం అంటే. నేను ఎప్పుడూ నా హీలర్ల సమావేశంలో చెప్తూ ఉంటాను, మీ చుట్టూ ఉన్న బాధ మరియు నొప్పి పట్ల వీలైనంత న్యూట్రాలిటీని ప్రదర్శించండి. ప్రజలను నయం చేయండి. మీ చుట్టూ ఉన్న నొప్పికి మీరే బాధ్యులని భావించినప్పుడు ఏదో విధంగా దానిని తగ్గించడానికి, సహాయం చేయడానికి మీరు స్వయంచాలకంగా నిలబడతారు. కానీ మనమేమనుకుంటాము, మనలో ఉన్న బాధలకు మనము కారణము కాదు, చుట్టూ వారి వల్లేగా జరుగుతుంది, వాడు ఇలా అన్నారు, వాళ్ళ బిహేవియర్ వలననే నాకు ఈ బాధలు కలుగుతున్నాయి అని పరులపైకి నెడతాము. బాధ్యతను తప్పించి వాళ్ళపై వేస్తాం. మనకు జరిగినటువంటి విషయాలకు మనమే బాధ్యత తీసుకుంటే, ఇంకొకరు బాధ్యులు కారు అని తెలుసుకుంటే, అప్పుడు ప్రేమ సహజంగా ఉద్భవిస్తుంది. ప్రజలు తమ స్వంత కుటుంబం కోసం పనులు చేస్తే సరిపోతుందని అనుకుంటారు. ఇది అత్యంత సంకుచితమైనటువంటి అవగాహన. ఎదుగుదలకు ఆటంకము. ఎదుగుదల జరగాలంటే మీరు విస్తరించాలి. మీరు మీ శరీరము నుంచి, మీ కుటుంబం నుంచి దాటాలి. మీరు బాధ్యతతో నిలబడినప్పుడే మీ శక్తిని ప్రసరింపజేస్తారు. మీరు బాధ్యత స్వీకరించినప్పుడు అస్తిత్వం స్వయంచాలకంగా మీ ద్వారా ప్రవహిస్తుంది. ప్రజలు అడుగుతారు, స్వామీజీ, నా కుటుంబాన్ని సరిగ్గా పోషించగలిగితే సరిపోతుంది కదా. మీ చుట్టూ ఒక గట్టి సరిహద్దుని గీసుకోవడానికి ఒక సాకు చెప్తారు. మిమ్మల్ని మీరు సంకోచింప చేసుకునే మార్గము ఇది. బోధిధర్ముని ప్రసిద్ధ వాక్యాలను మీరు వినే ఉంటారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అంటే నేను బుద్ధునకు శరణు వెళుతున్నాను. బుద్ధుని బోధ అయిన ధర్మం వైపు శరణు వెళుతున్నాను. బుద్ధుడు సృష్టించిన సంఘం వైపు, సంస్థ వైపు శరణు వెళుతున్నాను. బుద్ధునికి లేదా ఏ ఆచార్యునికైనా శరణాగతి చెందడం చాలా సులభం. దానికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు.
ఆచార్యులు వారి దైవిక గుణం వల్ల ఎంతగా ఆకర్షిస్తారంటే మీరు దీనిని చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆచార్యుని పట్ల ప్రేమ సహజంగానే వచ్చేస్తుంది. కానీ తదుపరి వాక్యాన్ని చూడండి. నేను బుద్ధుని బోధలకు శరణు వేడుతున్నాను అంటే ఏమిటి? మొదటి దానికంటే కష్టం. అంటే గురువాక్యాలకు, శాస్త్రవాక్యాల పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉండడం. గురువు గారిని ప్రేమించడం ఒకటి, గురువాక్యాల యందు, శాస్త్రవాక్యాల యందు అత్యంత శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ చూపించడం ఇంకొంచెం కష్టం. ఇంకా ఏం చెప్పారు తరువాత? సంఘం శరణం గచ్చామి అంటే శాస్త్రవాక్యాలు ఏం చెప్తున్నాయి? నీవు సంఘంలో ఒక చిన్న అణువు, సమష్టియే నీవు, వ్యష్టి నుంచి సమష్టికి ఎదుగు, సంఘాన్ని ప్రేమించడాన్ని నేర్చుకో. అది కష్టం. అంటే 3 లెవెల్స్లో చెప్పారు. మొదట ఆచార్యుని ప్రేమించు, 2 ఆచార్యుని శాస్త్ర బోధనలను గట్టిగా విశ్వాసంతో ప్రేమించు. ఆ ప్రేమ ఎందుకు ఉపయోగపడాలి? ప్రపంచాన్ని ప్రేమించు అని చెప్పడానికి. 3వ వాక్యం, నేను సృష్టించినటువంటి సంస్థకు, సంఘానికి శరణు వేడుతున్నాను. అసలు సమస్య మొదలవుతుంది. తనపై తాను అపారమైన బాధ్యత తీసుకోవడం అవసరం అంటే అర్థం చేసుకోండి. ఆచార్యుల కంటే లక్ష్యం ఆచార్యులు వారి శరీరం కంటే వారి మిషన్, లక్ష్యంలోనే ఎక్కువగా జీవిస్తారు. ఆచార్యులు తమ కర్మలను లేదా నెరవేరని కోరికలను నెరవేర్చుకోవడానికి ఎప్పుడూ జన్మించరు, జీవించరు. వారికి నెరవేర్చవలసిన కర్మలు ఏవీ ఉండవు. వారి కేవలం కరుణతో, ప్రేమతో ప్రజల స్ఫూర్తిని రగిలించడానికి మాత్రమే జన్మను ఎత్తారు, జీవిస్తూ ఉంటారు. ఒక ఆచార్యుని యొక్క ఆయుష్ అతని మిషన్ యొక్క తీవ్రత లేదా పట్టుదలలో కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకు శంకరాచార్యుల వారి యొక్క ఆయుష్, ఆయన 36 సంవత్సరాల ఆయుష్లో లేదు. ఆయన చిరస్మరణీయంగా వ్యాపింపచేసినటువంటి ఈ అద్వైత తత్వంలో ఉంది. చేత ఆచార్యులు వారి శరీరం కంటే మాటల కంటే ఉద్యమంలోనూ ఎక్కువగా జీవిస్తారు. అందుకే రూపాన్ని వదిలేసి శక్తి పట్ల సున్నితంగా, సెన్సిటివ్గా ఉండండి. కానీ ఏం చేస్తాము? ఎప్పుడు నా గురువు గారు పక్కన ఉంటే బాగుండు, ఆయన చేపట్టుకుని నడిపిస్తే బాగుండు. దట్ ఈస్ నాట్ అల్టిమేట్. గురువు గారి అండదండ అవసరం. దాని ద్వారా శాస్త్రం చాలా ముఖ్యం. దాని ద్వారా సమత్వము, అందరినీ ప్రేమించడం అనేది ఇంకా ముఖ్యము. ద మిషన్ ఆఫ్ ద టీచర్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద టీచింగ్ ఆర్ ద టీచర్. కష్టతరమైన బాధ్యతలు ఎదురైనప్పుడు ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఉండండి. అస్తిత్వమే చూసుకుంటుంది. మైసూర్ పాక్ తెలుసు కదా, అది చూడడానికి, అనుభూతి చెందడానికి బరువుగా ఉంటుంది. కానీ దీన్ని నోట్లో వేసుకుంటే కరిగిపోయి క్రొత్త శక్తిని ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా బాధ్యతను కేవలం ఒక ప్రేమతో స్వీకరించినప్పుడు అది నిర్వహించడానికి వెంటనే శక్తి లభిస్తుంది. బాధ్యత తీసుకునే చర్యే మీలో అవసరమైన శక్తిని తెస్తుంది. మీలో మీరు కనుగొనవలసిన అస్తిత్వము ప్రేమపూర్వకమైనటువంటి శక్తి. బాధ్యతలను తీసుకోవడానికి ఎటువంటి వివక్ష లేకుండా, కండిషన్స్ లేకుండా మొత్తం అస్తిత్వాన్ని ప్రేమించాలి. వివక్ష లేకుండా ప్రేమించినప్పుడు, వివక్ష లేకుండా బాధ్యతను స్వీకరించినప్పుడు అది స్వయంచాలకంగా స్పందించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. మీ సహజత్వంలో దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చేరుకున్నట్లే. ఇప్పటి వరకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? స్వామీజీ, నేను ప్రేమగా ఉండాలని అనుకుంటున్నాను, కానీ నేను వదిలిపెట్టలేకపోతున్నాను. ప్రేమగా పూర్తిగా ఉండడం అనేది అహంకారానికి పెద్ద సవాలు. అహంకారం ఎంత ఎక్కువగా ఉంటే ప్రేమ అంత కృత్రిమంగా ఉంటుంది. ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటే అహంకారం అంత మినిస్క్యూల్ అయిపోతుంది. ఏకీకృతం కావడానికి
వన్నెస్గా ఉండడానికి భయపడుతున్నారు. ఎప్పుడైతే ఏకీకృతం అవుతారో అప్పుడు ఎదుగుతారు. ఏకీకృతం కావాలంటే మరణించడం కాదు, ముక్కలుగా ఉండడానికి అలవాటు పడిపోయిన మనము టుకడాభావం నుంచి ఏకత్వ భావంలోకి ఎదగాలి. ప్రేమగా మారినప్పుడు మీ అహంకారాన్ని కరిగించుకుంటారు. అంతకుముందు మీ అహంకారం కఠినంగా రాయిలా ఉండేది. ఇప్పుడు అది దృఢంగా ప్రేమతో ఆ, వెన్నలా కరిగిపోయింది. మొత్తం గుర్తింపును కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. ఆహా, ఈ ప్రేమలో నా అహంకారం కరిగిపోతుంది కదా, ఒక్కొక్కసారి అహంకారం వీకెన్ అవుతోంది, కరిగిపోతుంది అని భయం కూడా వేస్తుంది. ఇదే ఉపాయం ఉపనిషత్తు కూడా చెప్పింది. దేని ఎందైతే భయం లేదో దాని ఎందు భయపడుతూ ఉంటారు. అభయే భయదర్శిన. అంటే ఏమిటి? అహంకారం చనిపోతూ ఉంటే ఒక భయం వేస్తుంది. ఆ భయము కృత్రిమం. అవగాహనే ఏ తాళాన్నైనా తీయడానికి కీలకమైనటువంటి తాళం చెవి. మీరు పేర్లకు రూపాలకు అతీతంగా ఎదిగినప్పుడు, ప్రేమించడం ప్రారంభించినప్పుడు మీరు ఏమీ కోల్పోవడం లేదని చక్కగా అర్థమవుతుంది. మీరు లేని దానిని మాత్రమే మీరు కోల్పోతున్నారు. మీరు కాని దానిని మాత్రమే మీరు కోల్పోతున్నారు. దేనిని కోల్పోతున్నారు? అహంకారం. అహంకారం నేను కాదు, శరీరం. ఇది ఉన్నా లేనట్టే. ఇటువంటి దాని ఐడిని మీరు కోల్పోతున్నారు. అంటే వ్యష్టిని డిజాల్వ్ చేస్తేనే సమష్టిలో విలీనం కాగలము. వ్యష్టిగా వ్యక్తిగా పరిచ్ఛిన్నంగా ఆలోచించినంత కాలం సమత్వము సమానము అనేటటువంటివి ఓన్లీ పదాలుగానే ఉంటాయి. కేవలం మీలో జరుగుతున్న అంతర్గత పరివర్తనను గమనించండి. మీ అహంకార మార్గాలను ఎంత తెలివి తక్కువగా పట్టుకున్నారో తెలుసుకోండి. అప్పుడు ఈ అహంకారం అనే ముసుగు వెనుక ఉన్న మీరు అసలైన మీరు ఎవరో తెలుస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ లెక్కలు వేయదు. హృదయం లెక్కలు వేయదు, మనసు లెక్కలు వేస్తుంది. మీరు మనస్సు నుండి హృదయానికి మారాలి. ఫ్రమ్ ద హెడ్ టు ద హార్ట్. మీరు మనస్సు మా గురించి చాలా మాటలు విన్నారు. ఇప్పుడు నిర్ణయించుకోండి, మీరు హృదయం మాట వింటారా, మనస్సు మాట వింటారా? హృదయం మాట వింటే ఏ పశ్చాత్తాపము ఉండదు. మనస్సుతో జీవిస్తే ఒడిదుడుకులు, కష్టనష్టాలు, భావోద్వేగాలు తప్పవు. మీ మనస్సుతో నిజమైన ప్రేమ ఎన్నటికీ అనుభవించలేరు. హృదయంతో మాత్రమే అనుభవించగలరు. ప్రేమ ప్రేమ మీ ప్రేమను మీ వెనుక యొక్క సెంటర్లో, హృదయంలో, హృదయస్థానే అంటాం కదా, అక్కడ అనుభవించాలి. ప్రేమ కేంద్రము హృదయము. ఏ ఆలోచన దాన్ని చొచ్చుకోలేదు. దాని భాష ఒక్కటే భాష, అది ప్రేమ భాష. వేరే భాషలు, ఏ భావోద్వేగాలు ఏవి దాన్ని అంటుకోలేవు. ఇదే భిద్యంతే హృదయ గ్రంథి. అంటే అస్తిత్వంతో ఎల్లప్పుడూ ఎదగడానికి లోపలకు పడిపోతారు. యు ఫాల్ ఇన్సైడ్ టు రైజ్, యు ఫాల్ ఇన్ టు రైజ్. అంటే ఎదగడానికి చక్కగా లోన ప్రవేశిస్తారు. ప్రేమ ఒక వస్తువు కాదు, అది సబ్జెక్ట్. ప్రేమ ఇస్ నాట్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ సబ్జెక్ట్. అది నువ్వే. నువ్వు ప్రేమగా మారతావు అంటే మీరు ఎటువంటి కారణం లేకుండా ప్రేమించడం ప్రారంభిస్తారు. చెట్లను, పువ్వులను, భూమిని అన్నిటినీ ప్రేమిస్తారు. కేవలం ప్రేమను ప్రసరింపచేస్తారు. మొత్తం విశ్వంతో ఒకటవుతారు. అన్ని సరిహద్దులు చెరిగిపోతాయి. అస్తిత్వంతో విలీనమవుతారు. లెక్కలు వేయరు. దేనికి ప్రతిస్పందన లేకుండానే మీరు ప్రేమిస్తారు. మీరు ఒక కారణం లేకుండా ప్రేమించగలిగినప్పుడు అపారమైన అంతర్గత శక్తిని మరియు ఆనందాన్ని విడుదల చేస్తారు, వెల్లివిరుస్తారు, ఇతరులకు పంచుతారు. అప్పుడు మీరు అస్తిత్వంతో ఒకటవుతారు. సరే, ఇంతటి అవగాహన తెలుసుకున్న తరువాత అహమస్మి ధ్యానంలో కొంతసేపు ఉందాం. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి, అహమస్మి, అహమస్మి, అహం ప్రేమ స్వరూప, అహమస్మి. స్వస్తి.